ఈ ఆడియో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ సక్సెస్ మీట్ వచ్చిన మీ అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ. మ్యూజిక్ అంత బాగా రిసీవ్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్. అండ్ మళ్ళీ నువ్వు నాకు నచ్చావు మళ్ళీ శ్రీ తర్వాత thoroughly enjoyed doing a clean entertainment film, and I'm wishing the whole family audience to come and see this wonderful film. And it's always nice to do entertainment with somebody else, and in this movie I enjoyed working with Ram and Ali and JP, MS Narayana, Kovai Sarl garu. The whole team was excellent. Anjali, so I think it's going to be a wholesome family entertainment film. People are really going to enjoy. And ఈ సినిమాలో మ్యూజికే కాకుండా ఈవెన్ ది యాక్షన్ ఇస్ వెరీ కలర్ఫుల్, వెరీ ఎంటర్టైనింగ్. యూజువలీ యాక్షన్ ఫిల్మ్స్లో కొంచెం ఎక్కువ వైలెన్స్ అనిపిస్తూ ఉంటుంది, బట్ telling that the family audience to come and see this well designed, colorful, entertaining action also in this film, along with a lot of comedy. So I'd like to ఈ occasionలో thank all the technicians, especially my director Vijay Bhaskar. నువ్వు నాకు నచ్చావు మళ్ళీ శ్రీ తర్వాత ఈ సినిమాలో మళ్ళీ we worked together and had a wonderful time. Cameraman Andrew, director Prakash, Ram Joge Sastri garu, Anil writer. So it was a whole, and also we shot in some wonderful locations in Pune, in Bangalore, and a song in Bangkok, and in one song in Japan. Music got chala baga vachindi, and it'll be Taman has given some wonderful background score. So I think we are coming up with a clean film, and I thank all the people who've come today for the function, Clean Films, and thank you for coming. Thanks. సురేష్ బాబు, ఈ ట్రైలర్ చూస్తే చాలా సరదాగా ఉంది. నువ్వు సినిమా చూస్తుంటావు కదా, నిజంగా అంత సరదాగా ఉందా అని అడిగాను. సో న్యాచురల్లీ వాట్ ఎవర్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. సాటిస్ఫైడ్గా వెరీ క్లీన్ ఫ్యామిలీ ఫిలిం తీసాము అన్న ఫీలింగ్ ఉందండి అని చెప్పి. దట్స్ ది కాన్వర్జేషన్ దట్ ఐ హ్యావ్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ ఎక్సలెంట్ మెలోడీస్ మీద ఇంకా నమ్మకం ఉండి ఇవాళ వస్తున్న మ్యూజిక్లో మధ్యలో ఒక మెలోడీ సాంగ్ ఎంత రిలీఫ్గా ఉంటుందో ఈ సినిమాలో కనపడుతుంది. ఇంకొక నిర్మాతగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈ మధ్య సినిమాలు వాటి బరువు ఎక్కువయ్యి ఒకళ్ళు తీసేలా లేదు. అంటే రామానాయుడు గారికో సురేష్కో ఒకటి తీయడం అనేది పెద్ద ఇది కాదు. ఇక నుంచి రాబోయేటప్పుడు చాలా 2 బ్యానర్లు ఇలా కలిసి తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. అనేకం తయారవుతున్నాయి. అట్లాగే దిల్ రాజు గారు నేను కలిపి ఒక 3 సినిమాలు ప్లాన్ చేశాము కలిసి తీద్దామని. ఇలా కలిసి తీయడం అనే కల్చర్ తప్పనిసరి అవుతుంది. దాన్ని ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. అటువంటి చేసినవి అంటే ఒక బలానికి ఇంకో బలం తోడయ్యి, అంటే ఫైనాన్షియల్గానే కాదు, క్రియేటివ్గా కూడా ఇఫ్ యూ షేర్ అవర్ వ్యూస్ ఇంకొంచెం బలం ఏర్పడుద్ది, ఇంకొంచెం గ్యారంటీస్ ఉంటాయన్న ఉద్దేశంతో అనుభవం ఉన్న కొంతమంది కలిసి చేయడంలో మంచి ప్రోడక్ట్స్ వస్తాయని, ఇట్లాగా అనేక ప్రోడక్ట్స్ రావాలని ఐ విష్ ఆల్ ది టీమ్. అవర్ డైరెక్టర్ ఈజ్ అన్ ఎక్సలెంట్ డైరెక్టర్, హి హస్ ప్రొడ్యూస్డ్ ఎక్సలెంట్ ఫిల్మ్స్ బిఫోర్. అట్లాగే ఈ టీం అందరికీ, వెంకటేష్ గారికి, రామ్కి, హీరోయిన్కి అందరికీ నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సంస్థలో పనిచేయడం ఎవరికైనా గర్వకారణం. ఇలాంటి వీళ్ళిద్దరూ కలిసి తీసినటువంటి ఈ సినిమాలో అన్ని పాటలు నాతో రాయించారు. నిజంగా తమన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఐసింగ్ అందుకు ఎక్కనట్టు లాస్ట్ సాంగ్ మసాలా టైటిల్ సాంగ్ చాలా ఎనర్జెటిక్గా అదరగొట్టేశాడు. అది ప్రమోషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ప్లే చేస్తుంటే విజయ్ భాస్కర్ గారు, రవికిషోర్ గారు వాళ్ళు ఏరుకోరి ఎంచుకున్నటువంటి ఆ లాస్ట్ డ్యూయెట్, వెంకటేష్ గారి డ్యూయెట్ నిన్ను చూడనిక్కలేదు ఎంత ప్లెజెంట్గా ఈ సాయంత్రం వేళ చక్కగా చల్లగా వినపడుతుంది. వాళ్ళ జడ్జిమెంట్కి జోహార్లు.
అలాంటి ఒక మంచి పాట టేస్ట్ఫుల్గా మంచి లిరిక్స్ రాయించుకున్నారు. అన్ని పాటలు అద్భుతంగా కుదిరే ఒక కంప్లీట్ ఫుల్ మీల్స్ లాగా ఆల్బమ్ బాగా కుదిరింది. ట్రిపుల్ ప్లాటినం డిస్క్ అందుకే జరుపుకుంటున్నాం. సో ఈ వేడుకని మాకు అందిస్తున్నటువంటి ఆదిత్య వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, ఇది ఒక శుభసూచకంగా ఒక మంచి బిగినింగ్గా సినిమా యొక్క గ్రాండ్ సక్సెస్. ఎలాగ ఈ పాటికి ఆల్రెడీ ట్రైలర్స్ అవి రిలీజ్ అయ్యి ఈ వైవా టీం వాళ్ళతో చేసినటువంటి ఆ 2 ప్రమోషన్ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకటే గుర్తు, ఇంట్లో నా పిల్లలు పదే ఆ 2 వీటిని పెట్టి చూస్తున్నారు. సో పిల్లలకి పట్టిందంటే బాగా వెంకటేష్ గారు మాట్లాడేటువంటి బట్లర్ ఇంగ్లీష్ కామెడీ అయితేనేమి, టోటల్గా ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్స్, వాచ్ ది క్లైమాక్స్ మై ఐనాక్స్ అనే డైలాగ్ అయితేనేమి, ఆ కార్ చేతులు ఇవన్నీ కూడా ఒరిజినల్ చూసిన వాళ్ళకి పిల్లలు కూడా ఎంతో గొప్పగా ఉండబోతుంది. మంచి సినిమా ఈ 15వ తారీఖున కరెక్ట్ టైం, మంచి పండుగ వాతావరణంలో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. సూపర్ హిట్గా గ్రాండ్ సక్సెస్ అవుతుంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ ఆడియో ట్రిపుల్ ప్లాటినం దానికి ఒక శుభసూచనగా భావిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రవంతి రవికిషోర్ గారికి, సురేష్ బాబు గారికి, డైరెక్టర్ విజయభాస్కర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఒక మంచి ఎంటర్టైనర్ ఫిల్మ్ చేసే అవకాశం ఇచ్చిన సురేష్ గారికి, రవికిషోర్ గారికి వెరీ థ్యాంక్ఫుల్. వెంకటేష్ గారు, రామ్ వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చూడాలి, నేను ముందు చెప్పలేను. మంచి మ్యూజిక్ ఇచ్చిన తమన్కి, అద్భుతమైన లిరిక్స్ రాసిన రామ్ జోగయ్య శాస్త్రి గారికి వన్స్ అగైన్ ఐ థ్యాంక్ దెమ్. అండ్ డైలాగ్స్ హైలైట్ ఈ సినిమాలో. అలాగే కెమెరా ఆండ్రూ, ఇట్స్ విజువల్ ట్రీట్. ఇలాంటి ఒక అందమైన సినిమా రావడానికి నా టెక్నీషియన్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు. ఎవ్రీబడి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, కొరియోగ్రాఫర్స్ అందరూ, శివశంకర్ మాస్టరు, సుచిత్ర, అలాగే మొన్న భాను చేశాడు గణేష్, అలాగే శేఖర్ ఐ థ్యాంక్ హిమ్ వెరీ మచ్. అన్నిటికంటే సంతోషం ఏంటంటే ఈ మధ్య మన హైదరాబాద్ కొరియోగ్రాఫర్స్ చాలా ఇంప్రూవ్ అయ్యారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఈ సినిమా మొత్తం హైదరాబాద్ కొరియోగ్రాఫర్స్ చేశారు, చాలా మంచి వర్క్ చేశారు. నా మొదటి చిత్రం హీరో కూడా వెంకటేష్ బాబు. ఆ తర్వాత మంచి హిట్స్ అందించిన మంచి ఎనర్జీ ఉన్న రామ్, ఇందరి కలయికలో ఈ షూటింగ్ చాలా సంతోషంగా, ఆనందంగా. బెంగళూరు వెళ్ళాం, పంచగని వెళ్ళాం, ఎన్నో చోట్ల రకరకాలుగా చేశాం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే విలను, కామెడీ విలను, సీరియస్ విలను, పెద్ద విలను, సైడ్ విలను, చిన్న విలను, ఇలాంటి పాత్రలన్నీ వేస్తున్న నేను మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో వెంకటేష్ బాబుకి అసిస్టెంట్గా చేశాను, హీరో అసిస్టెంట్గా. ఇదొక వెరైటీ. ఎలా ఉంటుందో అనేది ఇంకొక వారంలో మీరే చూస్తారు. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా చేసిన సినిమా ఇది. మన తెలుగు వాళ్ళందరికీ మసాలా అంటే చాలా ఇష్టం. మరి ఆ మసాలాని అందరూ ఆదరించాలని, మళ్ళీ ఇంకా పెద్ద సక్సెస్ మీట్తో మీ అందరినీ కలవాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో వెంకటేష్ గారికి, రామ్ గారు, డైరెక్టర్ విజయభాస్కర్ గారికి, అండ్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారికి, రవికిషోర్ గారి, ఐ విష్ దెమ్ ఏ వెరీ గుడ్ లక్. ఇది చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ కింద ఉంటుందని నమ్ముతూ ఐ విష్ దెమ్ వన్స్ అగైన్ గ్రాండ్ సక్సెస్. సో ఈ సినిమాలో అంటే వన్ ఆఫ్ ద హైలైట్స్గా ఇంగ్లీష్ డైలాగ్స్ చాలా బాగా పేలుతున్నాయి. సో వెంకటేష్ బాబు గారు స్క్రీన్ మీద వెరగదీశారు. సో త్రూఅవుట్ సురేష్ బాబు గారు, వెంకటేష్ బాబు గారు సపోర్ట్ చాలా బాగుంది. రామ్ గారు నా మీద కొన్ని స్పెషల్ కేర్ పెట్టారు, అది నేను మైక్లో చెప్పనండి. మీరు డబ్బింగ్ కూడా పిలిచారు, సో నేను దీన్నే చెప్పను, మీరు కూడా చెప్పకండి. చాలా థ్యాంక్స్. మళ్ళీ దీవాళి నాకు November 14th మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. సీతమ్మ వాకిట్లో షూటింగ్ జరుగుతున్నంతసేపు వెంకటేష్ గారితో చాలా యాక్సెస్ బాగా పెరిగింది. అంటే అంతకుముందు కలియుగ పాండవులప్పుడు నేను వెంకటేష్ గారికి అభిమాని అనుకో, అప్పుడు చిన్నపిల్లని. ఈ సినిమా గురించి ఇలా చేస్తున్నాం రాజా అని ఎప్పుడు ఎక్కువ వెంకటేష్ గారు డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. సరే మా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చింది. మధ్య థియేట్రికల్ ట్రైలర్ చూసి రవికిషోర్ గారు చూపించారు. ట్రెమెండస్, అసలు చూడగానే ఆ సినిమాకి సక్సెస్ఫుల్ కలర్ కనిపించింది.
సురేష్ బాబు గారు, రవికిషోర్ గారు, విజయభాస్కర్ గారు, వెంకటేష్ గారు, అడిషనల్గా రామ్ కూడా యాడ్ అయ్యాడు కాబట్టి నువ్వు నాకు నచ్చావు కాంబినేషన్ తర్వాత. సో మేబీ అలాగే నువ్వు నాకు నచ్చావు లాగే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో. సో డెఫినెట్గా ఈ సినిమా ఆ రేంజ్లో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మసాలా టీమ్. నాకు ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ అనేదాని కంటే కూడా నాకు అంత మంచి సాంగ్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. సురేష్ బాబు గారికి, రవికిషోర్ గారికి మై హార్టీ థ్యాంక్స్. బికాజ్ మసాలాలో నన్ను ఒక పార్ట్ ఆఫ్ మసాలా కింద చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు దీన్ని. ఒక థియేటర్కి వెళ్ళి ఒక 2.5 hours కూర్చొని బాగా ఎంజాయ్ చేయగలిగే మూవీ అయి ఉంటుంది ఇది. అండ్ కమింగ్ టు వెంకటేష్ గారు, నాకు చాలా హ్యాపీగా ఉంది సెకండ్ టైం వెంకటేష్ గారితో వర్క్ చేయడానికి. అండ్ విజయ్ భాస్కర్ గారు నాకు చాలా మంచి రోల్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు భాస్కర్ గారు. అండ్ మై కో స్టార్స్ రామ్ అండ్ షాజాన్ అండ్ జేపీ గారు అండ్ ఆలీ గారు అండ్ విజయ్, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మ్యూజిక్ తమన్ చాలా బాగా చేశారు, ఎస్పెషల్లీ నిన్ను చూడని అండ్ మసాలా అండ్ మీనాక్షి. నాకు 3 songs చాలా బాగా నచ్చిన సాంగ్స్. అండ్ ఆండ్రూ గారు చాలా అందంగా చూపించినందుకు థ్యాంక్స్. సో ఆడియో అంతా బాగా సక్సెస్ అయ్యింది, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు దాకా ఫస్ట్ స్టెప్ అన్ని చాలా బాగున్నాయండి. ట్రైలర్ రిలీజ్ చేస్తే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్స్కి కానీ, థియేట్రికల్ ట్రైలర్కి కానీ, టీజర్స్ కానీ అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆడియో రిలీజ్ అంటే బేసిక్గా మిస్సింగ్ తమన్. అండ్ తమన్ ఇప్పుడు ఈ ఫంక్షన్ చూస్తూ ఉంటే ఫంక్షన్ మిస్ అవుతున్నారో తెలియదు, గారెలు అయితే మిస్ అవుతున్నాం. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే జేపీ గారు నాకు అన్నారు, ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను, ఒక హీరో పక్కన ఒక అసిస్టెంట్గా చేస్తున్నాను, అలా చేసాను తెలియదు, సినిమా చూస్తే తెలుస్తుందని. చాలా హారబుల్గా చేశారండి. ఆయన డైలాగ్ లిక్ అయిన తర్వాత అందరూ హారబుల్ అంటే పొగుడుతున్నారో తిరుగుతున్నారో అర్థం కావట్లేదు. సో పాజిటివ్గానే తీసుకుంటున్నాం ఏమన్నా సరే. అండ్ ఆండ్రూ గారు ఇందాక ఒక ఇంటర్వ్యూలో ఆండ్రూ గారి గురించి చెప్పండి, గత 3 సినిమాలు ఆయనతోనే చేస్తున్నారు కదా అన్నారు. క్వశ్చన్ ఆన్సర్ 2 దాంట్లోనే ఉన్నాయండి అన్నాను. అండ్ అంజలి అండ్ షాజాన్, దే వర్ వెరీ గుడ్ టు వర్క్ విత్, వెరీ స్వీట్ అండ్ వెరీ డెడికేటెడ్ పీపుల్ ఐ షుడ్ సే. ఈ సినిమాలో జనరలీ ఒక హీరోయిన్ అంటే ఒక విలన్ చెల్లెలు లేకపోతే ఒక విలన్ డాటర్ అలా ఉంటుంది. కానీ మల్టీ స్టార్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నా సిస్టర్ అంజలి, షాజాన్ ఇస్ వెంకటేష్ గారు సిస్టర్ అనమాట. సో ఒక డైలాగ్ కూడా ఉంటుంది అందులో, యువర్ సిస్టర్ మై వైఫ్, మై సిస్టర్ యువర్ వైఫ్ అని. సో అండ్ దెన్ భాస్కర్ అంకుల్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు పాత ఇంగ్లీష్ సినిమాల్లో ప్రాపర్ ఇంగ్లీష్ జెంటిల్మెన్ ఉంటారు చూసారా, ఒక హ్యాట్ పెట్టుకుని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, అందరికీ అంత రెస్పెక్ట్ ఇస్తారు. సో టిపికల్ డిసిప్లిన్ పర్సన్ అంటే ఆయన. అండ్ ఒక మంచి రైటర్ కానీ ఒక మంచి కంటెంట్ ఇస్తే అసలు మొత్తం చెరుకు రసంలో మొత్తం పిండేస్తారు. అలా ఇక్కడ చెరుకు ఎవరో చెప్పక్కర్లేదు. అనిల్ నాకు కందిరీగప్పటి నుంచి తెలుసండి. ఐ థాట్ హీ వాజ్ వెరీ టాలెంటెడ్ అండ్ హీస్ వెరీ టాలెంటెడ్ అండ్ హీస్ వన్ ఆఫ్ ద పర్సన్స్ టాలీవుడ్ రియలీ హ్యాస్ టు లుక్ అవుట్ ఫర్. అండ్ ఫ్యూచర్లో డైరెక్టర్ కూడా అయిపోతున్నాడు. సో విష్ ఆల్ ది బెస్ట్. వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఉన్నారు కాబట్టి ఈ మధ్య మేమందరం వస్తూ ఉన్నాం. సో దే ఆర్ మాకు ఒక స్ట్రాంగ్ బేస్ అనేది వాళ్ళే క్రియేట్ చేశారు. అండ్ కామెడీ టైమింగ్ అంటే ఈ మధ్య ఆ రోజుల్లో కూడా వెంకటేష్ గారు హీస్ గాట్ స్పెషల్ ఇది. అండ్ ఏదో చిన్నప్పుడు టీవీలో చూస్తూ ఉండేవాడిని ఆయన డైలాగ్స్ అని వాళ్ళ. ఇప్పుడు ఆయనతో పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. మొదలు కూడా చెప్పాను, నువ్వు నాకు నచ్చావు షూటింగ్లో అప్పుడు పని లేకుండా సెట్లో కూర్చునేవాడిని, ఇప్పుడు పని ఉండి సెట్లో కూర్చున్నట్టుంది. సో ఇట్స్ బీన్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ. ఓకే, అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. అండ్ మసాలా November 14th రిలీజ్ అవుతుంది. హ్యావ్ ఫన్.